ఫ్రెండ్స్, నేను ఈ అన్బాక్సింగ్ కోసమే మస్తు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నా చేతిలో మీరు బాక్సెస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది సోనీ కొత్తగా లాంచ్ చేసిన లింక్ బడ్స్ ఓపెన్. ఇది ఒక యునిక్ కాన్సెప్ట్, ఇంకా యునిక్ డిజైన్ తోటి ఉన్న ఇయర్ బడ్స్. ఇవి అంటే 2-3 మంత్స్ నుంచి మన చేతికి ఎప్పుడు వస్తాయా, మనం ఎప్పుడు టెస్ట్ చేద్దామా, వీడియో ఎప్పుడు చేద్దామా అని వెయిటింగ్లో ఉంటే 2-3 డేస్ కింద ఇది నాకు వచ్చింది. వైట్ ఇంకా బ్లాక్ కలర్వి వాళ్ళు రివ్యూకి పంపించారు. ఇంకా వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా అంటే చాలా యూనిక్ డిజైన్. ఇలాంటి కాన్సెప్ట్ తోటి మస్తు బ్రాండ్లు ఎన్నో రకాలు మోడల్స్ అవి తీశారు, కానీ నాకు ఎప్పుడు అంటే సాటిస్ఫై అంత అవ్వలేదు. ఇంకా ఏవి కూడా సక్సెస్ఫుల్ లేవు. ఇంకా సోనీ బ్రాండ్ అంటే మీకు తెలుసు కదా, ఆడియోలో మస్తు ఉంటుంది కాబట్టి ఇంకా వీళ్ళ కాన్సెప్ట్ అసలు వర్కౌట్ అవుతుందా లేదా ఈరోజు వీడియోలో చూద్దాము. అట్లనే వీడియోని లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్కి ఏం అరేంజ్ చేశాను మీకోసం అనేది నేను తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ అయితే లైక్ కొట్టేసేయండి. మస్తు ఇంట్రెస్టింగ్ ఐటమ్ తీసి పెట్టాను మీకోసం. ఇంకా అట్లనే వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా టోటల్గా చూడండి, ఎందుకంటే ఇది మీరు అంటే గెస్ట్ చేసుకున్నంత సింపుల్ డిజైన్ ఇయర్ బడ్స్ కావు. ఇవి యూనిక్ ఇయర్ బడ్స్. ఇవి మొత్తం నేను యూజ్ చేసి టెస్ట్ చేసి మొత్తం నాకు ఎలా అనిపించినాయి అవన్నీ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. ఇంకా అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, అంటే నా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా సోనీవి కొత్త లింక్ బడ్స్ ఓపెన్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర సోనీ లింక్ బడ్స్ ఓపెన్ WF-L910 ఇయర్ బడ్స్ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్ ఇంకా వైట్. వాయిలెట్ కూడా ఒకటి ఉంటుంది, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేసుకోండి. వైట్ బాక్స్ పైన లింక్ బడ్స్ ఓపెన్ అని దాని పిక్చర్ కూడా చూడొచ్చు. 360 రియాలిటీ ఆడియో సపోర్ట్, ఇంకా 22 అవర్స్ బ్యాటరీ బ్యాకప్, అంటే మ్యూజిక్ ప్లే టైం ఉండేసి అలెక్సా బిల్ట్ ఇన్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. ఇంకా బాక్స్ పైన పెద్ద డీటెయిల్స్ ఏం లేవు, జస్ట్ ఏ కలర్ ఇయర్ బడ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ రాస్తుంది అంతే. ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ ఉండేసి మీకు రీసైక్లబుల్ మెటీరియల్తో కంప్లీట్ పేపర్లో దీని ప్యాకేజింగ్ సోనీవి బాగుంటాయి ప్యాకేజింగ్. ఇది స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇయర్ బడ్స్ది రింగ్ షేప్ డ్రైవర్ తోటి వస్తాయి. ఈ పై కవర్ తీసేస్తే లోపల ఇంకో బాక్స్ పైన లింక్ బడ్స్ అని రాసేసి ఇక్కడ చూడొచ్చు, డీసెంట్ ఉంది ప్యాకేజింగ్. ఇందులో మీకు ఛార్జింగ్ కేసులో ఇయర్ బడ్స్ పెట్టి వచ్చినాయి. ఇంకా మీకు ఈ సెక్షన్లో దాని యాక్సెసరీస్ అవి ఉన్నాయి. ఇంకా ఇది సౌండ్ కనెక్ట్ అనే యాప్ ఉంటుంది సోనీది. ఇదివరకు హెడ్ ఫోన్స్ కనెక్ట్ అని ఉండేది కదా, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఈ QR కోడ్ స్కాన్ చేసి కనెక్ట్ చేసి మొత్తం EQ సెట్టింగ్స్ కానివ్వండి, ఇంకా టచ్ కంట్రోల్స్ అవన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను యాప్ కూడా మీకు తర్వాత చూపించేస్తా. ఇంకా ఇందులో మీకు యాక్సెసరీస్ వచ్చినాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి, వారంటీ కోసం Type-C కేబుల్. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. 3 minutes ఛార్జ్ చేస్తే మీకు 1 hour మ్యూజిక్ ప్లే టైం ఉంటుంది. టోటల్ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు 22 hours మీకు ఛార్జింగ్ కేస్ తోటి బ్యాకప్ ఇస్తుంది. ఇది మన సోనీ లింక్ బడ్స్ ఓపెన్ WF-L910 బ్లాక్ కలర్వి. సోనీ బ్రాండింగ్ ఉండేసి సూపర్ ఉంది అసలు చూడడానికి. పైన ఫుల్ పియానో బ్లాక్ గ్లాస్ ఫినిష్ ఉండేసి కింద మ్యాట్ ఫినిష్లో యునిక్ షేప్ ఉంది, ఇట్లా డబుల్ స్టెప్ లాగా ఇచ్చేసి అసలు కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఒకటి పేరింగ్కి బటన్, ఇంకా Type-C పోర్ట్ కూడా చూడొచ్చు. ఇంకా ఇవి మన ఇయర్ బడ్స్. ఇవి డోనట్ షేప్ అంటే రింగ్ షేప్ డ్రైవర్ తోటి వస్తాయి. ఇక్కడ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే, ఉల్టా చేసినా ఏం పడవు, మ్యాగ్నెటిక్ పవర్ అది బాగుంది. ఇంకా కేసులో గోల్డ్ కాంటాక్ట్స్ అవి కూడా చూడొచ్చు. ఇంకా కనెక్టివిటీ అవన్నీ ఆ ఎల్ఈడిలో మీకు కనపడతాయి, కనెక్టివిటీ స్టేటస్ అదంతా. లైట్ వెయిట్ ఉన్నాయి, అసలు చేతిలో ఉన్నట్టే లేదు అది. ఇంకా కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఈసారి. వాళ్ళు సౌండ్ క్వాలిటీ మాత్రం హైఫై సౌండ్ క్వాలిటీ ఉంటుంది అన్నారు, చూద్దాం మనం ఎట్లా ఉంటుందో. 20 Hz నుంచి 20 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఇక్కడ సోనీ బ్రాండింగ్, ఇంకా రైట్ మార్కింగ్ ఉండేసి ఇక్కడ దాని డ్రైవర్ హోల్స్ అవి చూడొచ్చు. ఇందులో ప్రాక్సిమిటీ సెన్సర్, అక్కడో మైక్ ఇక్కడో మైక్ బ్యాక్ సైడ్. ఇందులో మీకు వైడ్ ఏరియా ట్యాపింగ్ ఫీచర్ ఉంది, అంటే మీరు దానికి టచ్ చేసే అవసరం లేదు, చెవు పైన ట్యాప్ చేసినా కానీ మీకు అది కంట్రోల్ మొత్తం అంటే అన్నీ పనిచేస్తాయి. నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడము, లేకపోతే ప్లే పాస్ చేయడం, కాల్స్ అటెండ్ చేయడం అవన్నీ. ఇంకా ఇది వైట్ కలర్ కూడా ఒకసారి చూద్దాం. ఇది వైట్ది నాకు ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఉంది. ఇది కూడా గ్లాస్ ఉండేసి కింద మ్యాట్ ఫినిష్ ఉండేసి పైన మార్బుల్ స్టోన్ లాంటి ఫినిష్ ఉంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను యాక్చువల్గా దానికి ఏదో అంటిందేమో అనుకున్నాను దీని పైన అంతా, కానీ అది డిజైన్, అది అట్లా ప్యాటర్న్ ఇచ్చారు. సోనీ బ్రాండింగ్ ఉండేసి అసలు బ్యూటిఫుల్ ఉంది. నాకు బ్లాక్ కంటే ఇది వైట్ ఎక్కువ నచ్చింది. ఇంకా ఇయర్ బడ్స్ కూడా కొంచెం ఇవి డిఫరెంట్ ఉన్నాయి, అంటే మీకు ఇట్లా రింగ్ షేప్ ఉన్నాయి కదా, మధ్యలో హోల్ ఉంటుంది కాబట్టి బయట సౌండ్స్, ambient సౌండ్స్ అన్నీ డైరెక్ట్ వినుకుంటూ సాంగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇలాంటి డిజైన్స్లో యూజువల్లీ ఏంటంటే బేస్ లాస్ అవుతుంది, బేస్ మిస్సింగ్ ఉంటుంది కదా. కానీ ఈసారి వాళ్ళు ఫుల్ బేస్ పంచ్ ఉంటుంది అన్నారు. మనం చెక్ చేద్దాం ఈసారి దాని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో, ఎందుకంటే
ఇది ఎస్బీసీ ఏఎస్సీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. డిఎస్ఈ డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్ కూడా ఉంది. IPX4 స్ప్లాష్ ప్రూఫ్ అది 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కాబట్టి ఒకసారి యాప్లో కూడా మీకు డీటెయిల్గా చూపించేస్తాను, అంటే యాప్ ఫీచర్స్ అవి. యాప్ వేసుకుంటేనే బెటర్. ఇందులో AR గేమింగ్ సపోర్ట్ ఉంది, హెడ్ ట్రాకింగ్ ఫంక్షన్ ఉంది, అంటే కంపాటిబుల్ స్మార్ట్ ఫోన్స్ తోటి, డ్యువల్ పేరింగ్, ఇంకా లో లేటెన్సీ ఉంది. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు లింక్ బడ్స్ ఓపెన్ 100% బ్యాటరీ ఛార్జ్ స్టేటస్ అది. ఇంకా ఎస్బీసీ ఆడియోలో ఇప్పుడు నా ఫోన్కి కనెక్ట్ అయింది డిఎస్ఈ ఆన్ తోటి. ఈక్వలైజర్ అదంతా ట్వీక్ చేసుకోవచ్చు. ఇంకా స్పేషియల్ సౌండ్ ఆప్టిమైజేషన్, 360 రియాలిటీ ఆడియో సపోర్ట్, బ్రేవియా టీవీ తోటి. ఇంకా ఇక్కడ సిస్టంలోకి వెళ్తే మీకు 2 డివైసెస్కి కూడా పేరింగ్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేయొచ్చు. అడాప్టివ్ వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంది, అంటే మీకు సరౌండింగ్స్ని బట్టి వాల్యూమ్ లెవెల్ మారుతూ ఉంటుంది. ఇంకా టచ్ కంట్రోల్స్ కస్టమైజ్ చేయొచ్చు. ఎల్ఈ ఆడియో ఇది బీటా వర్జన్, అంటే గేమింగ్కి అట్లా లో లేటెన్సీ తోటి మీకు ఇంకా ఆటో స్విచ్చింగ్ ఫీచర్ ఉంది. చాలా అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఇంకేం లేదు, మనం చెక్ చేసేసి దాని 11mm రింగ్ షేప్ డ్రైవర్, అంటే డోనట్ షేప్ డ్రైవర్ కదా, అందులో మెయిన్ బేస్ ఇంకా మిడ్ ట్రెబుల్ అది ఎట్లా ఉంది అది చెక్ చేయాలి. కాల్ క్వాలిటీ ఇంకా గేమింగ్కి ఎట్లా ఉంది అవన్నీ చెక్ చేసి కొన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సాంగ్స్ విన్న తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది మీతోటి రాబోయే క్లిప్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చూసిండ్రు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ ఈ లింక్ బడ్స్ ఓపెన్వి. మీకు ఈ 2 కలర్స్లో మీకు పర్సనల్గా ఏది నచ్చింది, ఇంకా ఈ డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. 2 బాగానే ఉన్నాయి, బ్లాక్ కూడా బాగానే ఉంది, వైట్ కూడా బాగానే ఉంది. కానీ చెవిలో పెట్టుకుంటే వైట్ ఎందుకో లుక్ చాలా అంటే జబర్దస్త్ లుక్ ఉంది. నేను మొన్న ఒక షాప్లో ఇవి పెట్టుకొని వెళ్తే ఆ షాప్లో వేరే కస్టమర్స్ అందరు నాకు అడిగినారు, ఇది ఏది సార్ బ్రాండ్, ఇది డిఫరెంట్ లుక్ ఉన్నాయని చెప్పేసి. అట్లా కొంచెం ఐ క్యాచీ లుక్ ఉంది. వైట్ది బాగుంది, బ్లాక్ది ఇంకా అంత కనపడదు. ఇంకా కొంచెం ఎంటికలు ఎక్కువ ఉంటే అసలే కనపడదు బ్లాక్ది. అసలు సింపుల్ కనబడకుండా ఉండాలంటే బ్లాక్ తీసుకోవాలి, లేదా కొంచెం పోజ్ కొట్టాలి, స్టైలిష్ లుక్స్ ఉండాలంటే వైట్. ఇంకోటి లేడీస్ కోసం వైలెట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. లింక్లో మీరు చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఛార్జింగ్ కేస్ మాత్రం సూపర్ కంఫర్టబుల్ ఉంది. బిల్ట్ క్వాలిటీ, ఫినిషింగ్ అది ఫుల్ సూపర్ ప్రీమియం. అసలు ఎంత కంఫర్టబుల్ ఉంది. 30 గ్రామ్స్ అట్లా అప్రాక్సిమేట్ అట్లా వెయిట్ ఉండేసి పాకెట్లో వేసుకున్నా కానీ, క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి, ఎక్కడైనా ఇట్లా టేబుల్ పైన పెట్టినా కానీ అందరూ ఇది ఏ బ్రాండ్ అని డెఫినెట్లీ చూస్తారు. అంత ఐ క్యాచీ డిజైన్ ఉంది. ఇది ఇంకా బడ్స్ 2 కూడా సూపర్ లైట్ వెయిట్, సూపర్ కంఫర్టబుల్. 22 అవర్స్ బ్యాటరీ లైఫ్, అంటే మీకు ఆల్మోస్ట్ ఒక డే అంతా నడుస్తుంది. ఇంకా 3 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంట సేపు ప్లేబ్యాక్ టైం, అంటే క్విక్ ఛార్జింగ్ కూడా ఉంది కాబట్టి అసలు ఛార్జింగ్ ఇష్యూయే లేదు, బ్యాటరీ ప్రాబ్లమే లేదు. ఇంకా డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా వాళ్ళ సైట్లో ఏంటిదంటే ఇట్లా పెట్టి ఉండి డిఫరెంట్ పొజిషన్స్లో ఫొటోస్ ఉన్నాయి కదా, పిక్చర్స్ అట్లా పెట్టుకుంటే ఇది నాకైతే ఆగట్లేదు. నేను ఎట్లా పెట్టుకున్నా అంటే ఇది ఉంది కదా, దీని రింగ్ డ్రైవర్ అది చెవులో కింద పెట్టి దీన్ని ఇట్లా కింద వైపుకి ఇట్లా తిప్పితే ఇది పర్ఫెక్ట్ ఉంది, ఇట్లా అన్నా పడట్లేదు. మరి వాళ్ళు అందులో ఫోటోలో ఇచ్చిన డెమాన్స్ట్రేషన్ ఒక పిక్చర్ ఇస్తారు కదా, అందులో మోడల్ పెట్టుకుంటే మాత్రం ఆగట్లేదు. ఇట్లా పెట్టి ఇట్లా కిందికి తిప్పితే పర్ఫెక్ట్ ఆగుతుంది, అసలు ఏం పడవు. మీరు ఎంత జాగింగ్ చేసినా, జిమ్ చేసినా పడవు. నా చెవులకైతే ఇట్లా ఫిట్ అయినాయి కరెక్ట్. ఇంకా అందరి చెవులు కొంచెం డిఫరెంట్ షేప్ ఉంటుంది కాబట్టి మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా, అంటే ఇటు అటు అడ్జస్ట్ చేసి చూసుకోండి. ఈ 2 దానికి పొక్కలు ఉన్నాయి కదా మధ్యలో, రింగ్ షేప్ కదా హోల్స్, కాబట్టి మనకి చెవులు ఓపెన్ ఉన్నట్టే. ఇంకా దీంట్లో మీకు నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ అవసరం లేదు, యాంబియంట్ సౌండ్ మోడ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎందుకంటే డైరెక్ట్ సింపుల్ ఇయర్ బడ్స్ కదా ఇవి, బయట సౌండ్స్తో పాటు మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇలాంటి డిజైన్, ఇలాంటి కాన్సెప్ట్వి నేను వేరేవి చాలా చూసినా కదా, అన్నిట్లలో బేకార్ మ్యూజిక్ క్వాలిటీ ఉంటుండే, అంటే బేస్ మిస్సింగ్ ఉంటుండే, ట్రిబుల్ మిస్సింగ్ ఉంటుండే, పాట వస్తుందంటే వస్తుంది అన్నట్టు ఉంటుండే. కానీ ఇందులో మాత్రం ఇది షాక్ ఇచ్చింది లింక్ బడ్స్ ఓపెన్. దీనిలో 11mm నియోడిమియం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి కదా, అసలు ఎక్సలెంట్ బేస్. 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, అసలు టూ గుడ్. నేను చెప్తున్నా కదా, నాకు ఇన్ ఇయర్ లోపల సిలికాన్ ఇయర్ టిప్స్ తోటి వచ్చే ఇయర్ బడ్స్ పెట్టుకుంటే ఎట్లనో ఆల్మోస్ట్ సేమ్ ఫీల్ ఉంది, అంత బాగుంది మ్యూజిక్ క్వాలిటీ. మళ్ళీ బయట సౌండ్స్ వినుకుంటూ అడాప్టివ్ సౌండ్ వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంది. అంటే మీకు బయట డిస్టర్బెన్స్లు అవి ఎక్కువ ఉంటే మీకు దీని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, సైలెంట్ ఏరియాలోకి వస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అది యాప్ నుంచి మీరు ఆన్ చేసుకోవాలి ఫీచర్స్. ఇంకా ఈక్వలైజర్ ట్వీక్ చేయాలి. ప్రిసెట్ ఈక్యూస్ అంత ఏం నచ్చలేదు, అంటే ఏదో 1-2 బాగున్నాయి, మీరు చూడండి అందులో. అంటే నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా కూడా మీరు డిఫాల్ట్ పెట్టి మీరు ప్లే చేసినా బాగానే ఉంది మ్యూజిక్ క్వాలిటీ, వాల్యూమ్ లెవెల్ బాగుంది, కాల్ క్వాలిటీ కూడా జబర్దస్త్ ఉంది. నేను యాక్చువల్గా ఇది పెట్టుకున్నా అన్న సంగతి మర్చిపోయి మా అబ్బాయికి కాల్ చేసిన, సడన్గా గుర్తొచ్చింది కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది కొంచెం చెప్పు అని
అని అంటే అడిగాడు, ఎందుకు దేనికి డాడీ అని అడిగితే ఇట్లా లింక్ బడ్స్ ఓపెన్ నుంచి కాల్ చేసిన, దీని క్లారిటీ అది ఎట్లా ఉంది అని అంటే జబర్దస్త్ ఉంది, అసలు నువ్వు ఇయర్ బడ్స్ పెట్టుకున్నట్టు నాకు తెలియలేదు, డైరెక్ట్ మొబైల్లోనే మాట్లాడుతున్నావేమో అనుకున్నా, అంత క్లియర్గా ఉంది అన్నాడు. కాల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంకా దీనికి టచ్ చేసే అవసరం లేదు యాక్చువల్గా, మీరు వైడ్ ఏరియా ట్యాపింగ్ ఉంది, అంటే మీరు దాన్ని ముట్టే అవసరం లేదు. ఈ చెవు పైన ఎక్కడ కూడా మీరు ఇట్లా గట్టిగా ఇట్లా డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అవ్వడం, డబుల్ ట్యాప్ చేస్తే ప్లే అవ్వడం, ట్రిపుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం, దీనిపైన కొట్టినా పని చేస్తుంది. అసలు నాకు అది టూ మచ్ అనిపించింది, మస్తు ఉంది టెక్నాలజీ అది. ఇంకా మీకు 360 స్పేషియల్ ఆడియో, ఇంకా మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ బ్రేవియా టీవీకి కనెక్ట్ చేస్తూ ఉంది. ఇంకా మీకు హెడ్ పొజిషన్ అటు ఇటు తిప్పితే కూడా మీకు కొన్ని కంపాటబుల్ స్మార్ట్ ఫోన్స్లో మీరు గేమింగ్ అది ఆడుతున్నప్పుడు దాన్ని బట్టి సౌండ్ అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఆ ఫీచర్ బాగుంది. ఇంకా ఆటో కనెక్ట్ ఫీచర్ ఉంది. ఇంకా చాలా అసలు ఆ యాప్ నుంచి మీరు ట్వీక్ చేసుకోవచ్చు. డిఎస్ఈ మాత్రం ఆన్ చేయడం, అంటే ఆటో పెట్టుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే డిఎస్ఈ అనేది సోనీది మంచి ఫీచర్, అది డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజన్ అని చెప్పేసి మీకు లో బిట్ రేట్, ఇంకా లో డేటా రేట్, అంటే లో క్వాలిటీ మ్యూజిక్ కూడా మీకు అది రీశాంపుల్ చేసి హై క్వాలిటీకి ఏఐ మెథడ్ తోటి, అంటే హై క్వాలిటీకి ఇంప్రూవ్ చేసి మీకు వినిపిస్తుంది. కాబట్టి అందులో మిస్సింగ్ కొన్ని, అంటే హై ఫ్రీక్వెన్సీ ట్రబుల్స్ అవి అట్లాంటి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, అవి మీరు అంటే మళ్ళీ ఒరిజినల్ సాంగ్ లాగా వినొచ్చు. అది డిఎస్ఈ ఆన్ చేస్తే బెటర్. ఇందులో రెండే ఆడియో కోడెక్స్కి సపోర్ట్ ఉంది. ఐఫోన్లకు వాటికైతే ఏఎస్ఈ, వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే ఎస్బిసి. ఓకే, నో ప్రాబ్లం, మీకు లేటెన్సీ కూడా తక్కువనే ఉంది, మీరు గేమింగ్కి దానికి కూడా యూజ్ చేయొచ్చు. ఓవరాల్ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. కాకపోతే ఎక్స్పెన్సివ్, ఇది అరౌండ్ 19,000 అట్లా కాస్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. కానీ ప్రైస్కి తగ్గట్టు దాని బిల్ట్ క్వాలిటీ, దాని పర్ఫార్మెన్స్, దాని ఫీచర్స్, ఎవ్రీథింగ్ నాకు ఇప్పటిదాకా నేను ఎన్ని ఇయర్ బడ్స్ యూజ్ చేశానో మోస్ట్ కంఫర్టబుల్, ఇంకా మోస్ట్ అంటే ఈజీ, అంటే గోయింగ్ ఇయర్ బడ్స్ అంటే ఇవే అనిపించినాయి. ఇది ఇంకా నేను పర్మనెంట్ పెట్టుకుంటా, ఎందుకంటే నాకు ఇట్లా చెవులు ఓపెన్ ఉండి సాంగ్స్ వినడం అంటే ఇష్టం. అది మూసుకొని ఉండడం అంటే ఎందుకో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఇది అట్లా అనిపించట్లేదు, 2 to 3 అవర్స్ పెట్టుకున్నా కానీ ఏదో చెవులలో ఇబ్బంది ఉన్నట్టు అనిపించట్లేదు. మొత్తం ఓపెన్ ఉన్నాయి, అందరితో మాట్లాడొచ్చు. ఇంకా ఇందులో మీకు వేరింగ్ డిటెక్షన్ కూడా ఉంది, మీరు తీస్తే సాంగ్ పాజ్ అవుతుంది, పెడితే ప్లే అవుతుంది, అది ఉంది. ట్యాప్ సిస్టమ్ బాగుంది, ఇంకా ఆడియో క్వాలిటీ బాగుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఖాళీ ప్రైస్ ఒకటే అంటే ఇంకా చెప్పాను కదా, ఎక్స్పెన్సివ్ ప్రీమియం కేటగిరీ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంది. అయితే నేను చెప్పినా కదా ఈ వీడియోకి ఏదో ఒకటి మన సబ్స్క్రైబర్స్కి అరేంజ్ చేస్తా అని చెప్పేసి. అయితే 5,000 లైక్లు దాటితే సోనీదే నా దగ్గర ఇది ఒకటి బ్రాండ్ న్యూ WF-C510 ఇయర్ బడ్స్ ఉన్నాయి. 5,000 లైక్లు దాటిన తర్వాత ఈ ఇయర్ బడ్స్ మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. అందుకే తొందరగా లైక్లు వచ్చేలాగా చూడండి, అట్లనే ఎంతైతే అంత వీడియో షేర్ చేయండి. ఇంకా ఇవి లింక్ బడ్స్ ఓపెన్ మీకు ఎలా అనిపించినాయి కమెంట్ సెక్షన్లో రాయండి. జబర్దస్త్, నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. నేను చెప్తున్నా కదా, ఇంకా నెక్స్ట్ దీనికంటే బెటర్ ఏదైనా వచ్చే వరకు ఇంకా నేను ఇదే వాడతాయి. అంటే ఆడియో క్వాలిటీ వైజ్ నా దగ్గర 1000X M5 ఉన్నాయి, WF వీళ్ళవి ఫ్లాగ్షిప్వి. ఆడియో క్వాలిటీ వైజ్ అంటే అది LDAC సపోర్ట్ ఉంది కాబట్టి అది ఇంకా బెటర్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. కాకపోతే నాకు లోపలికి పోయేది నాకు ఇష్టం లేదని చెప్పిన కదా, అంటే అడాప్టివ్ అందులో మీకు యాంబియంట్ మోడ్ ఉంటుంది, మీరు అది ఆన్ చేసుకొని బయట సౌండ్స్ కూడా వినొచ్చు. కాకపోతే అట్లా లోపలికి పోకుండా ఇట్లా ఓపెన్ ఉంటే ఇదో డిఫరెంట్ ఫీల్ ఉంది. అయితే ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ సక్సెస్ అని చెప్తాను నేను. ప్రైస్ వైజ్ కాకపోయినా కానీ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే సక్సెస్, ఎందుకంటే బేస్ పంచి ఉంది, బేస్ లవర్స్కి కూడా నచ్చుతుంది. వోకల్ క్లారిటీ, డైలాగ్ క్లారిటీ బాగుంది, ట్రెబుల్ క్వాలిటీ బాగుంది, డిస్టార్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అవుట్పుట్ బాగుంది, కాల్ క్వాలిటీ బాగుంది, గేమింగ్కి బాగుంది, ఇంకేం కావాలి, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన యూనిక్ కాన్సెప్ట్ డిజైన్ ఉన్న ఇయర్ బడ్స్. మీకు ఎలా అనిపించినాయి? సోనీ లింక్ బడ్స్ ఓపెన్ కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నా, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు ఇంకో ప్రోడక్ట్లో మళ్ళీ ఫ్రెష్ అన్బాక్సింగ్ వీడియోతో కలుస్తా. బాయ్.